హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చిక్కుడుకాయ ఫ్రై చూపిస్తానండి. దీనికోసం ఒక కారం తయారు చేసుకొని యాడ్ చేసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తానండి. ముందుగా చిక్కుడుకాయలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చక్కగా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకోండి. తర్వాత దీనిలో ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ వేసానండి. ఇప్పుడు వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా క్లోజ్ చేసేసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు కారం ఎలా ప్రిపేర్ చేయాలంటే, ఎండుమిర్చి తీసుకోండి ఒక 10 దాకా, ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, వెల్లుల్లిపాయలు ఒక 10 తీసుకోండి, ఎండు కొబ్బరి కూడా 2 స్పూన్ తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ చిక్కుడుకాయలు వేసాం కదండి, ఇప్పుడు ఇందులో కూడా యాడ్ చేసుకోండి. వీటిని చక్కగా పౌడర్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా. ఇది పక్కన పెట్టుకోండి. ఇంకా తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకోండి, 2 స్పూన్స్. ఆయిల్ హీట్ అవనివ్వండి. తర్వాత పచ్చిశనగపప్పు 1 స్పూన్, ఆవాలు, జీలకర్ర అన్నీ యాడ్ చేసుకోండి. ఫ్రై చేసుకోండి చక్కగా. అండి తర్వాత ఆనియన్ కూడా ఒకటి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నానండి, అది కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా 2 రెబ్బలు యాడ్ చేసుకోండి. చక్కగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు చక్కగా ఫ్రై అవనివ్వండి ఆనియన్స్. చూడండి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. చక్కగా మిక్స్ చేసుకోండి. చక్కగా ఫ్రై అవనివ్వండి. చూడండి ఫ్రై అయినాయి. ఇప్పుడు ఆ కారం కూడా యాడ్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. కారం మాడకుండా చక్కగా ఫ్రై అవుతుంది. బాగా ముక్కలకు పట్టాలండి ఈ కారము. చక్కగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని తర్వాత ఇక మూత పెట్టుకొని బాగా ఫ్రై అవనివ్వండి. అప్పుడు చక్కగా ఆ చిక్కుడు గింజలకి వాటికి కారం చక్కగా పడుతుంది. చూడండి ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఫ్రై అయిపోయింది. కారం అంతా ముక్కలకి పట్టింది బాగా. చూడండి. ఇప్పుడు సాల్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోతే ఓకే, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఈ టైంలో సరిపోయిందండి. చూడండి చక్కగా ఉంది కర్రీ. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మనకి రసంలో కానీ, సాంబార్లో కానీ, పప్పులో కానీ చక్కగా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఒట్టిదైనా తినేసేయచ్చండి, ఒట్టిగా రైస్లో వేసుకొని. ఓకేనా ఫ్రెండ్స్?
నచ్చిందా? నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.